మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశంలో మిగిలిన విషయాలను చర్చించుకుందాం. ఈ పటంలో ప్రధానంగా మనం కొన్ని పదాలను చూడవచ్చు. అవి అయనాంతం, అయనాంతం, విషవత్తులు, విషవత్తులు, అయనాంతం, విషవత్తులు, వసంత ఋతువు, శరదృతువు. ఇవి సాధారణంగా మనకి భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చెందుతున్నప్పుడు వివిధ సమయాల్లో అంటే వివిధ కాలాల్లో భూమి సూర్యుడికి ఒక్కో దిశలో కనిపిస్తూ ఉంటుంది. మరి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని పరిభ్రమణం అని తెలుసుకున్నాం. మరి భూమి తన చుట్టూ తాను తన అక్షం మీద తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను అక్షం మీద తిరుగుతూ ఉందని తెలుసుకున్నాం. అంటే అక్షం అంటే ఏంటి? భూమికి ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళాన్ని కలుపుతూ భూమి నాభి గుండా గీయబడిన ఒక ఊహాజనితమైన రేఖనే ఏమంటున్నామంటే అక్షము అంటున్నాం. మరి సాధారణంగా ఏదైనా ఒక వస్తువు యొక్క స్థితి ఇలా స్ట్రైట్గా ఉన్నట్లయితే అది 90 డిగ్రీల కోణంలో ఉంది అని చెప్తాం. ఒక వస్తువు యొక్క స్థితి స్ట్రైట్గా ఉన్నట్లయితే అది 90 డిగ్రీల కోణంలో ఉంది అని చెప్తాం. కానీ మన భూమి యొక్క అక్షం 90 డిగ్రీల కోణంలో లేదు. అంటే భూమి ఒకవైపు వాలి తిరుగుతుంది. మరి భూమి యొక్క అక్షం చేసే కోణం ఎంత అంటే భూమి యొక్క అక్షం చేసే కోణం 66.5 డిగ్రీలు. అంటే భూమి యొక్క అక్షం ఎంత కోణం చేస్తుంది? 66.5 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? భూమి ఎన్ని డిగ్రీలు వాలి ఉంది, భూమి ఎన్ని డిగ్రీల మేరకు వాలి ఉంది అంటే ఈ 90 డిగ్రీలకి 66.5 డిగ్రీలకి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వ్యత్యాసం ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని భూమి వాలి ఉంది అని చెప్తాం. అంటే 90 డిగ్రీల్లో నుంచి 66.5 డిగ్రీలు తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది అంటే 23.5 డిగ్రీలు ఉంటుంది. 23.5 డిగ్రీలు అంటే భూమి 23.5 డిగ్రీలు వాలి తిరుగుతూ ఉంది. భూమి యొక్క అక్షం చేసే కోణం ఎంత అంటే 66.5 డిగ్రీలు. భూమి ఎన్ని డిగ్రీల మేర వాలి ఉంది అంటే 23.5 డిగ్రీల మేర వాలి ఉంది. ఈ వాలు అనేది 365 రోజుల్లో అనగా ఒక సంవత్సరం పొడవునా కూడా వాలు అనేది ఎప్పటికీ కూడా ఒకవైపుకే ఉంటుంది. అంటే భూమి ఎప్పుడు కూడా తూర్పు వైపుకే వాలి ఉంటుంది. భూమి సూర్యుడికి ఈ స్థానంలో ఉన్న ఆ తర్వాత ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానంలోకి వచ్చిన ఎక్కడున్నా కానీ భూమి యొక్క వాలు ఎటువైపుకు ఉంటుందంటే తూర్పు వైపుకే ఉండడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత విషవత్తులు. మరి విషవత్తులు అంటే ఈ భూగోళంపై అంటే భూమిపై రాత్రి పగలు సమయాలు సమానంగా ఉండే రోజులను విషవత్తులు అని పిలుస్తారు. భూమిపైన రాత్రి పగలు రెండూ కూడా సమానంగా ఉండే రోజులను విషవత్తులు అని పిలుస్తారు. అంటే పగటి కాలం 12 గంటలు ఉంటే రాత్రి కాలం కూడా కరెక్ట్గా 12 గంటలు ఉంటుంది. అంటే రాత్రి పగలు సమానంగా ఉంటాయి. వాటిని ఏమంటాం? విషవత్తులు అంటాం. మరి 365 రోజుల్లో కూడా ఇలా రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు ఎన్ని అంటే 2 రోజులే. 365 రోజుల్లో రాత్రి పగలు సమానంగా ఉండడం అనేది 2 రోజులు మాత్రమే జరుగుతుంది. మరి ఆ 2 రోజులు ఏంటి అని చూస్తే ఒకటి సెప్టెంబర్ 23
2 మార్చి 21, మార్చి 21, సెప్టెంబర్ 23. ఈ 2 రోజులు కూడా మన భూమి పైన రాత్రి పగలు సమానంగా ఉంటాయి. రాత్రి 12 గంటలు ఉంటుంది. పగలు కూడా 12 గంటలు ఉంటుంది. రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఇలా సమానంగా ఉండడాన్ని ఏమన్నాం? విషువత్తులు అన్నాం. అంటే భూభాగంపై విషువత్తులు విషువత్తులు సంభవించే రోజులు ఏవి అని అడిగితే మార్చి 21, సెప్టెంబర్ 23 దానికి సమాధానం అవుతుంది. మరి ఎక్కడ మార్చి 21, మార్చి 21, సెప్టెంబర్ 23. మరి ఈ 2 రోజుల్లోనూ సూర్యకిరణాలు భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. అంటే స్ట్రైట్ పొజిషన్లో పడతాయి. సూర్యకిరణాలు అనేవి వాలుని కలిగి ఉండవు. నిట్ట నిలువుగా ఎక్కడ పడతాయి అంటున్నాం? భూమధ్య రేఖ మీద పడతాయి. అంటే దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే ఇటు ఉత్తరార్ధగోళంలో కానీ ఇటు దక్షిణార్ధగోళంలో కానీ సూర్యకాంతి అనేది సమానంగా విస్తరించబడుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నామంటే ఈ 2 రోజులు రాత్రి పగలు సమానంగా ఉంటాయి అని చెప్తున్నాం. మరి సెప్టెంబర్ 23, మార్చి 21 ఈ 2 రోజులు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. మరి ఇక్కడ చూస్తే మనకి 2 ఋతువుల గురించి ఇవ్వడం జరిగింది. ఒకటి శరదృతువు, 2 వసంత ఋతువు. శరదృతువు, వసంత ఋతువు. మరి ఇక్కడ వసంత ఋతువు అంటే మరి భూమి మీద శీతాకాలం నుండి వేసవి కాలానికి మార్పు చెందే కాలము అని అర్థం. అంటే వసంత ఋతువు అంటే కాలం ఏమవుతుంది? అప్పటి వరకు శీతాకాలం చల్లగా ఉన్నటువంటి కాలం కాస్త వేడెక్కడం అనేది మొదలవుతుందన్నమాట. అంటే వేసవి కాలం ప్రారంభమవుతుంది అని అర్థం. మరి శరదృతువు అంటే వేడిగా ఉన్న పరిస్థితుల నుండి చల్లగా ఉన్న పరిస్థితులకు కాలం మార్పు చెందడాన్ని ఏమంటున్నాం? శరదృతువు అంటున్నాం. అంటే వేసవి కాలం నుంచి కాలం కాస్త కొంచెం చల్లబడతా ఉంటుంది అన్నమాట. దాన్ని శరదృతువు అంటున్నాం. మరి సెప్టెంబర్ 23వ తారీఖు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడిన తర్వాత సెప్టెంబర్ తర్వాత నుండి భూమి మెల్లగా తూర్పు వైపు కదులుతూ ఉంటుంది. తూర్పు వైపు అంటే ఇటువైపు కదులుతూ ఉంటుంది. మరి భూమి ఇటువైపు కదులుతూ ఉంది అంటే దక్షిణార్ధగోళం అంటే భూమధ్య రేఖకు దిగువనున్న ఈ ప్రాంతం సూర్యుడికి నిదానంగా రావడాన్ని గమనించవచ్చు. భూమధ్య రేఖ పైన సెప్టెంబర్ 23వ తారీఖున సూర్యకిరణాలు లంబంగా పడిన తర్వాత అంటే సెప్టెంబర్ నుండి భూమి యొక్క కదలిక తూర్పు వైపుకు అంటే ఇటువైపుకు ఉంటుంది. కాబట్టి భూమి ఎప్పుడు కూడా తూర్పు వైపుకే వాలి ఉంటుంది తన అక్షం అని చెప్పుకున్నాం కదా. మరి ఇటువైపుకు వాలి ఉంటుంది కాబట్టి ఈ దక్షిణార్ధగోళం కాస్త మెల్లగా సూర్యుడికి నిదానంగా రావడం మొదలవుతుంది. అంటే సూర్యుడు దక్షిణార్ధగోళం వైపుకు వస్తున్నాడు అని చెప్పొచ్చు. అంటే సాధారణంగా సూర్యుడి యొక్క స్థానం అనేది మార్పు చెందదు. భూమే ఇటు జరగడం వల్ల దక్షిణార్ధగోళం కాస్త సూర్యుడికి నిదానంగా వస్తుంది. అంటే సూర్యకిరణాలు దక్షిణార్ధగోళం దగ్గర సాధారణంగా నిట్ట నిలువుగా పడుతూ ఉంటాయి. మరి దక్షిణార్ధగోళం సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు సూర్యరశ్మి ఎక్కువగా దక్షిణార్ధగోళాన్ని చేరడం వల్ల దక్షిణార్ధగోళం అంతా వేడిగా ఉంటుంది. అంటే ఈ సమయంలో దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. మరి ఇదే సమయంలో సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళాన్ని తాకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అంటే
సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళం పైన ఏటవాలుగా పడతాయి కాబట్టి అంటే ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఉంది అని చెప్పవచ్చు. దేంతో పోల్చుకుంటే దక్షిణార్ధగోళంతో పోల్చుకుంటే. కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటాయి సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళాన్ని చేరడానికి. కాబట్టి దక్షిణార్ధగోళంలో పోల్చినప్పుడు ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. మరి ఈ కాలాన్ని మనం శీతాకాలం కింద చెప్పవచ్చు. ఎక్కడ ఉత్తరార్ధ గోళంలో. మరి ఇది చెప్పే ముందు ఇక్కడ ఏమని చెప్పాం, సెప్టెంబర్ తర్వాత భూమి యొక్క స్థానం తూర్పు వైపుకి మార్పు చెందుతూ ఉంది అని చెప్పాం. అంటే ఏమవుతుంది, ఈ దక్షిణార్ధగోళం సూర్యుడికి నిదానంగా రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే కొంచెం 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 దక్షిణార్ధగోళం సూర్యుడికి నిదానంగా వస్తుందో అప్పుడు దక్షిణార్ధగోళంలో చల్లటి పరిస్థితులు కాస్త వేడి పరిస్థితుల కింద మారుతున్నాయి. చల్లటి పరిస్థితులు కాస్త వేడి పరిస్థితుల కింద అంటే ఉష్ణోగ్రత అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఈ దక్షిణార్ధగోళం ఇటు జరిగే కొద్దీ కూడా సూర్యుడికి నిదానంగా వస్తుంది కాబట్టి. మరి చెప్పుకున్నాం కదా, చలికాలం కాస్త వేడిగా మార్పు చెందే కాలాన్ని ఏమంటామని చెప్పాం, వసంత ఋతువు అంటారు అని చెప్పాం అనమాట. అంటే సెప్టెంబర్ 23వ తారీఖు నుండి దక్షిణార్ధగోళంలో ఏ ఋతువు ఉంటుంది అంటే వసంత ఋతువు ఉంటుంది. సెప్టెంబర్ 23వ తారీఖు నుండి ఇక్కడ అంటే సెప్టెంబర్ 23వ తారీఖున దక్షిణార్ధగోళంలో ఉండే ఋతువు ఏది అంటే వసంత ఋతువు. ఎందుకు వసంత ఋతువు ఉంటుంది? వసంత ఋతువు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, ఈ కాలంలో పరిస్థితులు వాతావరణ పరిస్థితులు చలిగా ఉన్న పరిస్థితి కాస్త వేడిగా మార్పు చెందుతుంది. ఆ వేడిగా ఎందుకు మార్పు చెందుతుందంటే ఈ దక్షిణ భాగం భూమి పైకి జరిగే కొద్దీ అంటే తూర్పు వైపు జరిగే కొద్దీ సూర్యుడికి నిదానంగా వస్తుంది. అంటే సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంటుంది. కాబట్టి సూర్యకిరణాలు ఈ దక్షిణార్ధగోళాన్ని తాకడానికి తక్కువ సమయంలోనే తాకుతున్నాయి. అందులో నిట్ట నిలువుగా పడుతున్నాయి కాబట్టి ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో చలి కాలం అనేది తగ్గుతుంది కాబట్టి దాన్ని వసంత ఋతువు అంటాం. అంటే రేపొద్దున్న ఎగ్జామ్లో సెప్టెంబర్ 23వ తారీఖు ఉత్తరార్ధగోళంలో ఈ ఋతువు కలదు లేదా సెప్టెంబర్ 23వ తారీఖున దక్షిణార్ధగోళంలో ఉండే ఋతువు ఏది అని ఇచ్చినప్పుడు మనం సెప్టెంబర్ 23 దక్షిణార్ధగోళంలో ఏ ఋతువు ఉంటుంది అంటే వసంత ఋతువు ఉంటుంది. ఎందుకు ఉంటుంది వసంత ఋతువు? ఇక్కడ చలి పరిస్థితులు కాస్త వేడిగా మారుతుంది కాబట్టి వసంత ఋతువు ఉంటుంది అని సులభంగా మనం గుర్తించగలగాలి. మరి దక్షిణార్ధగోళంలో పరిస్థితి ఎలా ఉంది, చలి పరిస్థితులు కాస్త వేడిగా మారుతున్నాయి. అంటే దక్షిణార్ధగోళం సూర్యుడికి నిదానంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా ఉందని చెప్తున్నాం. మరి ఇదే సమయంలో ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఉంటుంది. అంటే దూరంగా ఉంటుందంటే అక్కడ చలి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. చల్లగా ఉన్న పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే వేడి తగ్గుతుంది, చలి పెరుగుతుంది. వేడి తగ్గుతుంది, చలి పెరుగుతుంది. కాబట్టి వేడి తగ్గి అంటే వేడి పరిస్థితులు కాస్త చల్లగా మారితే దాన్ని ఏమంటామంటే శరదృతువు అంటాం. కాబట్టి సెప్టెంబర్ 23వ తారీఖున దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటే ఉత్తరార్ధగోళంలో ఏ ఋతువు ఉంటుంది, దానికి ఆపోజిట్గా శరదృతువు ఉంటుంది అని మనం గుర్తించాలి. మరి అదే మార్చి 21ను చూసామనుకోండి, దీన్ని కూడా విషవత్తువు అంటున్నాం. ఎందుకు విషవత్తు అంటున్నాం? మరి ఎందుకు అంటున్నాం అంటే విషవత్తు అనగానే మనకేం గుర్తుకు రావాలి, ఆ రోజున ఈ భూమిపైన రాత్రి పగలు రెండూ కూడా సమానంగా ఉంటాయి అన్న విషయం గుర్తుకు రావాలి. మరి సెప్టెంబర్ 23న భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడిన సూర్యకిరణాలు మరలా అదేవిధంగా మార్చి 21ని కూడా భూమధ్య రేఖపైనే నిట్ట నిలువుగా పడతాయి. భూమధ్య రేఖపైనే నిట్ట నిలువుగా పడతాయి. అందుకని ఈ రోజును కూడా మనం విషవత్తువు అంటున్నాం.
మరి మార్చి 21 తర్వాత ఏం జరుగుతుంది? మార్చి 21 తర్వాత భూమి మెల్లగా, మెల్లగా ఇటువైపు కదలడం మొదలుపెడుతుంది. అంటే ఇటువైపు కదులుతుంది. మరి ఇటువైపు కదులుతున్నప్పుడు ఈ దక్షిణార్ధగోళం కాస్త సూర్యుడికి దూరంగా వెళ్తుంది. ఈ ఉత్తరార్ధగోళం కాస్త సూర్యుడికి దగ్గరగా వస్తుంది. అంటే ఇందాక ఏమని చెప్పాం? దక్షిణార్ధగోళంపై నిట్ట నిలువు కింద పడుతున్నాయి అని చెప్పాం. ఉత్తరార్ధగోళం దూరంగా ఉంది కాబట్టి ఏటవాలుగా పడుతున్నాయి అని చెప్పాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇప్పుడు దక్షిణార్ధగోళం సూర్యుడికి దూరంగా వెళ్తుంది. ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా వస్తుంది. అంటే ఉత్తరార్ధగోళం మీద సూర్యకిరణాలు లంబంగా పడుతున్నాయి. అవి నిట్ట నిలువుగా పడుతున్నాయి. ఉత్తరార్ధగోళం మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతున్నాయి. అంటే ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సూర్యకిరణాలు దక్షిణార్ధగోళం చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందున సూర్యకిరణాలు దక్షిణార్ధగోళం మీద ఏటవాలుగా పడతాయి కాబట్టి దక్షిణార్ధగోళంలో ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మరి మార్చి 21 తర్వాత భూమి కాస్త ఇటు జరుగుతూ వస్తున్నప్పుడు ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా వస్తుంది అంటున్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ? మార్చి 21 తర్వాత ఉత్తరార్ధగోళంలో చలి పరిస్థితులు తగ్గి, అంటే మెల్లమెల్లగా చలి తగ్గి వేడి పరిస్థితులు అంటే వేసవి కాలం అనేది మొదలవుతుంది. అంతే కదా! సూర్యుడికి దగ్గరగా వస్తున్నామంటే కొంచెం వేడి పెరుగుద్ది అని అర్థం. వేడి పెరిగింది అంటే చలి అనేది తగ్గింది అని అర్థం అనమాట. మరి అక్కడ ఇందాక చెప్పాం వసంతకాలం అంటే ఏమని చెప్పాం? వసంత ఋతువు అంటేనే చలి తగ్గాలి, వేడి పెరగాలి. మరి సెప్టెంబర్ 23న దక్షిణార్ధగోళంలో ఉన్న వసంత ఋతువు కాస్త మరి మార్చి 21 వచ్చేసరికి ఎక్కడికి వస్తుందంటే ఉత్తరార్ధగోళంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా వస్తుంది. సూర్యుడికి దగ్గరగా వస్తుందంటే అక్కడ ఉష్ణోగ్రత పెరుగుద్ది. అక్కడ ఉష్ణోగ్రత పెరిగిందంటే చలి తగ్గుతుంది. మరి ఇలా చలి తగ్గి ఉష్ణోగ్రత వేడి పెరగడాన్నే వసంత ఋతువు అన్నాం. అది ఉత్తరార్ధగోళంలోకి మారింది. మరి ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉందంటే దానికి ఆపోజిట్ వ్యతిరేకంగా దక్షిణార్ధగోళంలో ఏ ఋతువు ఉండాలి? శరదృతువు ఉండాలి. శరదృతువు అంటేనే మనకు గుర్తుకు రావాలి. ఏమని గుర్తుకు రావాలి? వేడి తగ్గాలి, వేడి తగ్గాలి, వేడి తగ్గాలి, చలి పెరగాలి. అంటే దూరంగా వెళ్తుంది కాబట్టి సూర్యుడికి దూరంగా వెళ్తుంది కాబట్టి ఉష్ణోగ్రత తగ్గుతుంది, చలి అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ కాలం ఉంటుందంటే శరదృతువు, శరత్కాలం ఉంటుంది. ఇప్పుడు మార్చి 21 తర్వాత రేపొద్దున ఎగ్జామ్లో మార్చి 21న ఉత్తరార్ధకాలంలో ఈ ఋతువు ప్రారంభమవుతుంది అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మన ఆన్సర్ ఏం పెట్టాలి? మార్చి 21. అంటే దీని తర్వాత భూమి యొక్క స్థితి ఇటువైపు వస్తుంది. ఇటువైపు వస్తుందంటే ఉత్తరార్ధగోళం సూర్యుడికి నిదానంగా వస్తుంది. అంటే అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరి ఉష్ణోగ్రత పెరిగి చలి తగ్గడాన్నే మనం ఏమన్నామంటే వసంత ఋతువు అన్నాం. కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉండే ఋతువు వసంత ఋతువు అవుతుందని మనం గ్రహించగలగాలి, గుర్తించగలగాలి. మరి దీనికి ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉందంటే దానికి వ్యతిరేక దిశలో ఖచ్చితంగా ఏ కాలం ఉంటుందంటే శరదృతువు ఉంటుంది. ఎప్పుడు మార్చి 21న. మరి ఇక్కడితో విషువత్తు అంటే ఏంటో మనకు అర్థమైంది. ఆ విషువత్తులు ఉన్నప్పుడు ఏ తేదీన ఏ గోళంలో ఏ ఋతువు ఉంటుంది, ఆ ఋతువు ఎందుకు ఉంటుంది అనేది కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత అయనాంతం ఇక్కడ శీతాకాల అయనాంతం, వేసవికాల అయనాంతం అని చెప్పి రెండు ఇవ్వడం జరిగింది. శీతాకాల అయనాంతం, వేసవికాల అయనాంతం. మరి ముందుగా మనం అయనాంతము అంటే ఏంటో చూద్దాం. అయనాంతము అంటే ఏంటో చూద్దాం. ఇందులో ఏమనుంది?
అయనాంతము అంతము అని ఉంది. అంతము అంటే చివరి అని అర్థం. అంటే ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఏమనంటే అయనాంతం అంటే ఒక వస్తువు అది చేరగలిగినటువంటి చివరి స్థితిని అయనాంతము అంటాం. ఒక వస్తువు అది ఏదైనా అయి ఉండొచ్చు, అది చేరగలిగినటువంటి చివరి స్థితిని చివరి స్థితిని ఏమంటున్నాం? అయనాంతము అంటున్నాం. మరి ఇక్కడ అయనాంతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకున్న వస్తువు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు. అంటే ఇక్కడ ఈ స్థితిలో మనం సూర్యకిరణాలు ఈ భూమిపై చేరగలిగిన నిట్ట నిలువుగా చేరగలిగిన చివరి స్థితిని నిట్ట నిలువుగా చేరగలిగిన చివరి స్థితిని ఏమంటామంటే అయనాంతము అంటాం. అయనాంతము అంటాం. మరి చూస్తే మనం సెప్టెంబర్ 23న భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడిన తర్వాత ఏమవుతుంది? భూమి తూర్పు వైపుగా జరుగుతూ దక్షిణార్ధగోళం సూర్యుడికి నిదానంగా రావడం జరుగుతుంది. మరి వచ్చినప్పుడు సూర్యకిరణాలు సూర్యుడి యొక్క స్థితి మకర రేఖ మీద నిదానంగా ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క స్థితి మకర రేఖ దాటుకుని కిందకి రాదు ఇంకా. అంటే మకర రేఖ అంటే ఎన్ని డిగ్రీలు మనకి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటాం. అంటే సూర్యుడి కిరణాలు మకర రేఖపై వరకు మాత్రమే, అంటే మకర రేఖ వరకు మాత్రమే నిట్ట నిలువుగా పడతాయి. ఎంత దక్షిణార్ధగోళం ఎంత సూర్యుడికి నిదానంగా ఉన్నా సరే ఈ ధ్రువ ప్రాంతం దగ్గర సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడవు. ఎక్కడి వరకు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయంటే మకర రేఖ వద్ద మాత్రమే, ఇక్కడ వరకు మాత్రమే నిట్ట నిలువుగా పడతాయి. ఈ మకర రేఖ దాటిన తర్వాత ఉన్న ఈ అంటార్కిటికా వలయం కానీ ఈ దక్షిణ ధ్రువం వద్ద కానీ ఏటవాలు కానీ సూర్యకిరణాలు పడడం మనం గమనిస్తాము. మరి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెప్టెంబర్ 23న సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా పడిన తర్వాత ఈ ప్రాంతం కాస్త ఏమవుతుంది? మెల్లమెల్లగా సూర్యుడికి నిదానంగా వస్తుంది. ఈ ప్రాంతం అంటే దక్షిణార్ధగోళం. మరి డిసెంబర్ 22 అంటే సెప్టెంబర్ 23 తర్వాత డిసెంబర్ 22న సూర్యకిరణాలు ఈ మకర రేఖ పైన నిట్ట నిలువుగా పడతాయి. డిసెంబర్ 22న మకర రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. మరి సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే చివరి స్థానము ఏది అంటే మకర రేఖ. అందుకనే దీన్ని ఏమన్నామంటే అయనాంతము అన్నాం. ఏమన్నాం? అయనాంతం అన్నాము. మరి సూర్యుడికి నిదానంగా ఈ సమయంలో దక్షిణార్ధగోళం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో దక్షిణార్ధగోళంలో ఏ కాలం ఉంటుందంటే వేసవి కాలం ఉంటుంది. మరి దీనికి ఆపోజిట్ ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇది సూర్యుడికి దూరంగా ఉంది. ఇక్కడికి సూర్యకిరణాలు వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందున ఉష్ణోగ్రత తక్కువగా గ్రహిస్తుంది కాబట్టి ఇక్కడ శీతాకాలం ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ విషయాలు, శీతాకాల అయనాంతం, వేసవికాల అయనాంతం అని ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే మనం చెప్పుకునే తారీఖు డిసెంబర్ 22. మరి 22 ఏం జరుగుతుంది? మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతున్నాయి. ఈ డిసెంబర్ 22 తర్వాత ఏమవుతుంది? మరి భూమి కాస్త ఇలా ముందుకు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈ భూమధ్య రేఖ ప్రాంతం ఈ సూర్యుడికి నిదానంగా రావడం జరుగుతుంది.
అంటే సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే మనం అర్థం చేసుకోవడానికి దక్షిణార్ధగోళం దాకా వచ్చినటువంటి సూర్యుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నాడు. అంటే సాధారణంగా సూర్యుడు స్థానం స్థిరం, భూమి కదలిక వల్ల మాత్రమే ఇది జరుగుద్ది. కానీ మనం అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పుకోవచ్చు. దక్షిణార్ధగోళం దాకా వచ్చినటువంటి సూర్యుడు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడంటే భూమధ్య రేఖ వైపు వెళ్తున్నాడు. భూమధ్య రేఖ వైపు మరి వెనక్కి వెళ్తున్నాడు అంటే మెల్లగా మెల్లగా ఏమవుతుంది, దక్షిణార్ధగోళంలో వేసవి కాలం అనేది వస్తుంది. అంటే వేడి తగ్గుతుంది కదా, మరి వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి దక్షిణార్ధగోళంలో వేడి తగ్గుతుంది. ఇలా వేడి తగ్గడాన్ని వేసవి కాలం అయిపోతుంది అని చెప్తాం మనం. అంటే వేసవి కాలం అంతమవుతుంది కాబట్టి దక్షిణార్ధగోళంలో డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలో ఏమి జరుగుతుంది అంటే వేసవి అయనాంతం జరుగుతుంది. వేసవి అయనాంతం జరుగుతుంది. ఇక్కడ దక్షిణార్ధగోళంలో అంటే మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మరి దీనికి వ్యతిరేక దిశలో ఉన్న ఉత్తరార్ధగోళంలో మరి సూర్యుడు పైకి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం ఉష్ణోగ్రత పరిస్థితులు అనేవి తగ్గి పైకి వస్తున్నాడు కాబట్టి చలి పరిస్థితులు తగ్గి కొంచెం వేడి అనేది ప్రారంభం అవుతుంది. అంటే ఇక్కడ ఏ కాలం అయిపోతుంది, శీతాకాలం అయిపోతుంది. శీతాకాలం వస్తుంది కాబట్టి దీన్ని శీతాకాల అయనాంతం అంటాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ 22వ తారీఖు దక్షిణార్ధగోళంలో వేసవి అయనాంతం ఉంటే ఉత్తరార్ధగోళంలో శీతాకాల అయనాంతం ఉంటుంది. మరి ఎందుకు వేసవికాల అయనాంతం అంటున్నామంటే సూర్యుడు తిరిగి వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి వేసవి అయిపోవస్తుంది. మరి ఇక్కడ శీతాకాల అయనాంతం ఎందుకు అంటున్నామంటే సూర్యుడు ఇలా పైకి వస్తున్నాడు కాబట్టి సూర్యకిరణాలు ఇక్కడ కొంచెం ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి మరి ఇక్కడ చలి పరిస్థితులు తగ్గి వేడి పరిస్థితులు పెరుగుతాయి. అంటే చలి తగ్గుతుంది అంటే శీతాకాలం తగ్గుతుంది అని అర్థం కాబట్టి ఈ ఉత్తరార్ధగోళంలో శీతాకాల అయనాంతం ఉంటుంది అని చెప్తాం. మరి మార్చి 21 భూమధ్య రేఖపై వచ్చినటువంటి సూర్యుడు తర్వాత భూమి యొక్క స్థానం మెల్లమెల్లగా జరుపుకుంటూ జూన్ 21 వచ్చేసరికి మరి సూర్యకిరణాలు కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. జూన్ 21న కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అంటే సూర్యుడి యొక్క స్థానం ఇప్పుడు ఉత్తరార్ధగోళంలోకి మార్పు చెందింది. మరి సూర్యుడి యొక్క సూర్యకాంతి ఉత్తరార్ధగోళం చేరడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఇక్కడికి చేరుతుంది కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, దీన్నే వేసవి కాలం అంటున్నాం. మరి దక్షిణార్ధగోళం ఈ సమయంలో సూర్యుడికి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సూర్యకిరణాలు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి కాబట్టి ఇక్కడ వేడిగా కంటే కూడా చలిగా ఉంటుంది కాబట్టి దీన్ని చలికాలం అన్నాము. మరి ఇందాకే చెప్పుకున్నాం కదా ఏమని, సూర్యకిరణాలు కర్కట రేఖను దాటి ఇటువైపు ఉన్నటువంటి ఆర్కిటిక్ వలయం కానీ ధ్రువ ప్రాంతం వద్ద కానీ నిట్ట నిలువుగా పడవు. ఎక్కడ వరకు నిట్ట నిలువుగా పడతాయి అంటే కర్కట రేఖ వరకు మాత్రమే పడతాయి. మరి కర్కట రేఖ మీద సూర్యకిరణాలు జూన్ 21న నిట్ట నిలువుగా పడిన తర్వాత మరి సూర్యుడి యొక్క ప్రయాణం మళ్ళీ భూమధ్య రేఖ వైపు మొదలవుతుంది. ఇటు నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సూర్యుడి స్థానం స్థిరము. ఇక్కడ కదిలేది ఏంటి అంటే భూమి మాత్రమే. కానీ మనకి గుర్తు ఉండడానికి మనం ఏమంటున్నామంటే ఇలా చెప్పుకుంటున్నాం, ఏమని, కర్కట రేఖ మీద జూన్ 21న సూర్యకిరణాలు పడిన తర్వాత సూర్యుడి యొక్క ప్రయాణం మళ్ళీ భూమధ్య రేఖ వైపు మొదలవుతుంది అని చెప్పుకుంటున్నాం. మరి
మరి సూర్యకిరణాలు ఇటు వెనక్కి వెనక్కి వస్తున్నాయి అంటే ఉత్తరార్ధగోళంలో మెల్లగా ఏం జరుగుతుంది? ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఏమవుతుంది? ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేసవి కాలం అయిపోవస్తుంది. అంటే ఉష్ణోగ్రత మెల్లగా తగ్గుతుంది కాబట్టి వేసవికాలం అంతానికి వస్తుంది కాబట్టి అయిపోవస్తుంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో జూన్ 21న ఏమవుతుందంటే వేసవి అయనాంతం జరుగుతుంది. వేసవి అయనాంతము. మరి సూర్యకిరణాలు మెల్లగా ఇప్పుడు దక్షిణార్ధగోళం వైపుకు వెళ్తున్నాయి, ప్రసరిస్తున్నాయి కాబట్టి దక్షిణార్ధగోళంలో కాస్త ఏమవుతుంది? చలి తగ్గి వేడి పెరుగుతుంది. అంటే చలి తగ్గుతుంది. అంటే శీతాకాలం అయనాంతానికి వస్తుంది. కాబట్టి దక్షిణార్ధగోళంలో జూన్ 21న ఏం జరుగుతుందంటే శీతాకాల అయనాంతం జరుగుతుంది. దీనికి వ్యతిరేక దిశలో ఉన్న ఉత్తరార్ధగోళంలో వేసవికాల అయనాంతం జరుగుతుంది అని మనం గ్రహించాలి. మరి విషువత్తులైనటువంటి సెప్టెంబర్ 23, మార్చి 21న రాత్రి పగలు సమానం అని చెప్పుకున్నాం. మరి డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉంటుంది. డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉంటుంది. ఎందుకు అత్యధిక పగటి కాలం ఉంటుందంటే సూర్యుడు మకర రేఖ మీద నిలువుగా పడుతున్నాడు కాబట్టి ఈ సూర్యకిరణాలు ఇక్కడ ప్రసరించడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి పగటి కాలం అనేది ఇక్కడ ఎక్కువగా ఉండి రాత్రి సమయం అనేది తక్కువగా ఉంటుంది. మరి దీనికి వ్యతిరేక దిశలో ఉన్న ఉత్తరార్ధగోళంలో అత్యధిక రాత్రి సమయం ఉంటుంది. ఏ రోజు? డిసెంబర్ 22. అంతే కదా. ఇక్కడ అత్యధిక పగటి కాలం ఉంది అంటే దాని అర్థం దానికి ఆపోజిట్లో ఉన్న ఉత్తరార్ధగోళంలో అత్యధిక రాత్రి సమయం ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జూన్ 21న ఏం జరుగుతుంది? జూన్ 21న సూర్యకిరణాలు కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడుతున్నాయి. కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడుతున్నాయి. అంటే సూర్యుడి యొక్క సూర్యకాంతి ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ఉంటుంది. అంటే అత్యధిక పగటి సమయం ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు నమోదవుతుంది అంటే జూన్ 21వ తారీఖున నమోదవుతుంది. జూన్ 21 ఏ రేఖపైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి? కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడడం గమనించవచ్చు. దీనివల్ల ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. మరి దీనికి వ్యతిరేక దిశలో ఉన్న దక్షిణార్ధగోళంలో అత్యధిక రాత్రి సమయం ఉంటుంది. అత్యధిక రాత్రి సమయం ఉంటుంది. మరి గ్రహణాలు. గ్రహణము అంటే భూమి భూమి సూర్యుడు చంద్రుడు భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై రావడాన్ని గ్రహణము అంటాం. ఒకే సరళ రేఖపైకి ఈ మూడు రావడాన్ని సూర్యుడు భూమి చంద్రుడు రావడాన్ని గ్రహణము అంటాం అన్నమాట. మరి గ్రహణాలు 2 రకాలు. ఒకటి సూర్యగ్రహణము, 2 చంద్రగ్రహణము. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. మరి ఇది సూర్యుడు అనుకున్నప్పుడు మరి ఇది భూమి అనుకున్నప్పుడు ఇది సూర్యుడు, ఇది భూమి. ఈ ఇద్దరికి మధ్యలో కనుక చంద్రుడు వస్తే, సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు వస్తే దీన్ని సూర్యగ్రహణము అంటాం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే ఏమవుతుంది? సూర్యకాంతి భూమి మీద పడకుండా ఈ చంద్రుడు అడ్డుకుంటున్నాడు కాబట్టి మనకంతా కూడా చీకటిగా కనిపిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల మరి సూర్యకిరణాలకి భూమికి చేరుకోకుండా చంద్రుడు అడ్డుపడుతున్నాడు. అంటే ఈ సూర్యకిరణాలు చంద్రుడిపై పడుతున్నాయి కాబట్టి చంద్రుడు కాంతివంతంగా ఉండి ఒకవైపు, మరొక వైపు చంద్రుడి యొక్క నీడ భూమి మీద పడుతుంది. ఇది సూర్యగ్రహణంలో జరుగుతుంది. మరి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. అమావాస్య రోజున మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలా అని ప్రతి అమావాస్య రోజున సూర్యగ్రహణం
ఏర్పడాలనే నియమం లేదు. ప్రతి అమావాస్యకి సూర్యగ్రహణం అనేది ఏర్పడదు. కానీ సూర్యగ్రహణం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు అమావాస్య అయి ఉంటుంది. అంటే ఎలా చెప్పొచ్చంటే ప్రతి అమావాస్యకి ఈ సూర్య, చంద్ర, భూమి, సూర్యుడు, చంద్రుడు, భూమి ప్రతి అమావాస్యకి ఒకే సరళ రేఖపైకి రారు. ప్రతి అమావాస్యకి ఈ ముగ్గురు ఒకే సరళ రేఖపైకి రావడానికి అవకాశం లేదు. కానీ ఈ ముగ్గురు ఒకే సరళ రేఖపై వచ్చే రోజు మాత్రం ఖచ్చితంగా ఏమై ఉంటుందంటే అమావాస్య అయి ఉంటుంది. అన్ని అమావాస్యలకు రాకపోయినా వచ్చిన రోజు మాత్రం అమావాస్య రోజునే రావడం జరుగుతుంది. అందుకే సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. మరి చంద్రగ్రహణము మరి సూర్యుడు ఈయనెవరు అంటే సూర్యుడు చెప్పుకున్నాం. మరి ఈయనెవరు అంటే చంద్రుడు. ఈయనేమో సూర్యుడు, ఈయనేమో ఇప్పుడు చంద్రుడు. మరి ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఈసారి ఎవరు వచ్చారు? భూమి వచ్చింది. అంటే భూమి అడ్డుగా వచ్చింది. భూమి అడ్డుగా రావడం గమనించవచ్చు. దీన్ని చంద్రగ్రహణం అని పిలుస్తాము. మరి సూర్యగ్రహణం అయితే అమావాస్య రోజున మాత్రమే వస్తుందన్నాం. మరి చంద్రగ్రహణం అయితే పౌర్ణమి రోజు మాత్రమే వస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజులలో మాత్రమే వస్తుంది. మరి అలా అని అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం రావాలని లేదు, సంభవించదు. మరి ఎందుకు సంభవించదంటే సేమ్ ఇందాకలానే మరి ప్రతి పౌర్ణమికి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావాలి అనే నియమం లేదు. ప్రతి పౌర్ణమికి ఒకే సరళ రేఖపై రావాలనే నియమం లేదు. కానీ అవి ఒకే సరళ రేఖపైకి వచ్చే రోజు మాత్రం పౌర్ణమి రోజు అవుతుంది. ఏదో ఒక పౌర్ణమి రోజు అయితే అవుతుంది. అందుకనే చంద్రగ్రహణం అయితే పౌర్ణమి రోజు మాత్రమే సంభవిస్తుంది. సూర్యగ్రహణం అయితే అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది. మరి చివరిగా అక్షము అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్షము అంటే ఏంటి? భూమి యొక్క ఉత్తరార్ధగోళాన్ని, భూమి యొక్క అంటే ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని, భూమి ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూమి నాభి గుండా ఒక రేఖను కనుక మనం గీసినట్లయితే దాన్ని ఏమంటామంటే అక్షము అంటాం. మరి ఈ అక్షము కానీ, అక్షాంశాలు కానీ, రేఖాంశాలు కానీ ఊహారేఖలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మరి భూమధ్య రేఖ తెలుసు, భూమికి మధ్యలో ఉన్నటువంటి అడ్డంగా మధ్యలో ఉన్నటువంటి అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. ఇది 0 డిగ్రీల అక్షాంశము. మరి కర్కట రేఖ ఉత్తరార్ధగోళంలో ప్రధానమైన అక్షాంశము ఏది అంటే కర్కట రేఖ 8 డిగ్రీలు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఇది. మరి సూర్యుని యొక్క కిరణాలు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ వరకు మాత్రమే నిట్ట నిలువుగా పడతాయి. మరి కర్కట రేఖ మీద ఏ రోజున నిట్ట నిలువుగా పడుతున్నాయి సూర్యకిరణాలు? జూన్ 21వ తారీఖున నిట్ట నిలువుగా పడుతున్నాయి. మరి దీని గురించే మనం ఈ అత్యధిక పగటి సమయం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకునే మరి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కింద మనం జరుపుకుంటున్నాం. మరి రెండోది మకర రేఖ. మరి దక్షిణార్ధగోళంలో ప్రధానమైన ఒక అక్షాంశం ఏది అంటే మకర రేఖ. మరి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని పిలుస్తున్నాం. ఇక్కడ కూడా సూర్యకిరణాలు దక్షిణార్ధగోళంలో మకర రేఖ వరకు మాత్రమే నిట్ట నిలువుగా పడతాయి. మరి మకర రేఖ మీద ఏ రోజు నిట్ట నిలువుగా పడతాయంటే డిసెంబర్ 22వ తారీఖున నిట్ట నిలువుగా పడతాయి. మరి ఆర్కిటిక్ వలయము ఉత్తరార్ధగోళంలో ఉన్న మరో ప్రధానమైన అక్షాంశము ఆర్కిటిక్ వలయము. ఇది కర్కట రేఖ పైన ఉంటుంది. దాటిన తర్వాత ఇది 8 డిగ్రీలు 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. మరి అంటార్కిటిక్ వలయము ఇది మకర రేఖకు కింద ఉంటుంది. మకర రేఖ దాటి కిందకు వస్తే అక్కడ ఉంటుంది. ఇది 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. మరి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమికి ఉత్తరం వైపున చివర ఉన్నది
మరియు దక్షిణ వైపు చివరున్నది. ఉత్తరం వైపున చివరున్నదాన్ని ఉత్తర ధ్రువం అంటాం. ఇది 90 డిగ్రీల ఉత్తర అక్షాంశము. మరి దక్షిణాన చివర ఉన్నదాన్ని దక్షిణ అక్షాంశం అంటాం. ఇది 90 డిగ్రీల దక్షిణ ధ్రువము అంటాం. ఇది 90 డిగ్రీల దక్షిణ అక్షాంశము. మరి మధ్యాహ్న రేఖలు రేఖాంశాలకి ఉన్నటువంటి మరొక పేరే మధ్యాహ్న రేఖలు. మరి రేఖాంశాలు అంటే ఈ భూమిపైన ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అని తెలుసుకున్నాం. మరి వీటికి మధ్యాహ్న రేఖలు అనే పేరు ఎంత వచ్చింది అంటే సూర్యకిరణాలు ఏ రేఖాంశంపై అయితే నిలువుగా పడతాయో మరి ఆ సమయంలో ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలన్నింటిలో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. మరి సమయాన్ని తెలియజేయడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. అందుకని వీటికి మధ్యాహ్న రేఖలని పేరు వచ్చింది. మరి గ్రీనిచ్ రేఖాంశం, దీన్నే ప్రామాణిక రేఖాంశము అన్నాం. మరి సమయాన్ని నిర్దేశించడానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి భూమికి మధ్యలో వెళ్ళే రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. మరి భూమికి మధ్య నుండి ఉన్న రేఖాంశం ఏది అంటే 0 డిగ్రీల రేఖాంశం. దీన్నే ప్రామాణిక రేఖాంశం గా తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన రేఖాంశం అని కూడా అంటాం. దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటాం. ఎందుకు గ్రీనిచ్ అనే పేరు వచ్చిందంటే ఈ రేఖాంశం మరి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రీనిచ్ అనే ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి. మరి అంతర్జాతీయ దినరేఖ ఈ 0 డిగ్రీల రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో అంటే అటువైపు ఉన్న రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాం. ఇది 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. మరి అక్షాంశాలు అంటే తెలుసు, భూమికి అడ్డంగా ఉన్న రేఖలు అని. రేఖాంశాలు భూమికి నిలువుగా ఉన్న రేఖలు అని తెలుసు. మరి ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళం. భూమిని అడ్డంగా 2 సమాన భాగాలు చేస్తే పైనున్న భాగం ఉత్తరార్ధగోళం, కిందున్న భాగం దక్షిణార్ధగోళం అవుతాయి. అదే భూమిని నిలువుగా 2 భాగాలుగా చేస్తే ఇటువైపు ఉన్నది అంటే పశ్చిమ వైపు ఉన్నది పశ్చిమ అర్ధగోళం, తూర్పు వైపు ఉన్నది తూర్పు అర్ధగోళం అవుతాయి. మరి ఋతువు అంటే అప్పుడు వాతావరణంలో ఆ కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఋతువుల్ని విభజించడం జరుగుతుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చెప్పుకున్నాం. సూర్యగ్రహణం అంటే సూర్యుడికి భూమికి మధ్యలో ఎవరు వస్తున్నారు? చంద్రుడు వస్తున్నాడు, అది సూర్యగ్రహణం అవుతుంది. అదే చంద్రగ్రహణం మరి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఈసారి ఎవరంటే భూమి వస్తుంది కాబట్టి అది చంద్రగ్రహణం అంటున్నాం. మరి ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు అని ఇచ్చాడు. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని పరిభ్రమణం అంటాం. అదే భూమి చుట్టూ తన చుట్టూ తాను తిరగడాన్ని అయితే భ్రమణం అంటాం. మరి భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడే రోజు అని ఇచ్చాడు. భూమధ్య రేఖ పైన పడుతున్నాయి. ఏ రోజు? మార్చి 21. అది జూన్ 21 అయితే ఉత్తరార్ధగోళంలో ఉన్న కర్కట రేఖ పైన నిలువుగా పడతాయి సూర్యకిరణాలు. అదే డిసెంబర్ 22 అయితే దక్షిణార్ధగోళంలో ఉన్న మకర రేఖ పైన నిలువుగా పడతాయి. మరి క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు అని ఇచ్చాడు. మరి క్రిస్మస్ వేడుకలు వేసవిలో అంటే క్రిస్మస్ అనేది డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. డిసెంబర్ 25వ తారీఖున వస్తుంది. మరి డిసెంబర్ 25 అంటే డిసెంబర్ అంటే సాధారణంగా మనం ఉన్నటువంటి ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ అనేది శీతాకాలం అవుతుంది ఉత్తరార్ధగోళంలో. మరి శీతాకాలం అయింది ఉత్తరార్ధగోళంలో అంటే దానికి ఆపోజిట్లో ఉన్న దక్షిణార్ధగోళంలో ఏ కాలం అవుతుంది? వేసవి కాలం అవుతుంది. అంటే డిసెంబర్లో దక్షిణార్ధగోళంలో ఏముంటుందంటే వేసవి కాలం ఉంటుంది. వేసవి కాలం ఉంటుంది. ఇది ఉత్తరార్ధగోళం శీతాకాలం అయింది డిసెంబర్ 25. దక్షిణార్ధగోళం ఏమైందంటే వేసవి కాలం అయింది. మరి ఇక్కడ 3 దేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి జపాను, ఆస్ట్రేలియా, ఇండియా. మరి జపాన్ కానీ ఇండియా కానీ ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలు. జపాను, ఇండియా ఈ 2 కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. మరి డిసెంబర్ 25న ఉత్తరార్ధగోళంలో ఏ కాలం ఉందంటే శీతాకాలం ఉంది. మరి ఏమడిగాడు ఇక్కడ? క్రిస్మస్ వేడుకలు వేసవిలో జరుపుకునే అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్న వాళ్ళందరూ డిసెంబర్ 25 వచ్చే క్రిస్మస్ శీతాకాలంలో జరుపుకుంటారు.
మరి ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు జరిగే సమయంలో ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, వేసవి కాలంలో ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో జరుపుకుంటారు. మరి ఆస్ట్రేలియా పూర్తిగా మనకి దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం. దక్షిణార్ధగోళంలో ఉంది కాబట్టి అక్కడ వేసవి కాలం ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలలో అక్కడ క్రిస్మస్ వేడుకలు వేసవిలో జరుగుతాయి అని చెప్పవచ్చు. మరి ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి అంటున్నాడు. ఋతువులు పరిభ్రమణం కారణంగా ఏర్పడతాయి. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు 365 రోజుల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క స్థానానికి మార్పు చెందడం వల్ల ఈ ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ 4 అర్ధగోళాల గురించి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఉత్తర అర్ధగోళం, ఇది దక్షిణ అర్ధగోళం, ఇది పశ్చిమ అర్ధగోళం, ఇది తూర్పు అర్ధగోళం లేదా పూర్వార్ధగోళము. మరి ఈ భూమి మీద మొత్తం ఉన్న ఖండాల సంఖ్య ఎంత అంటే 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఉన్నాయి. మరి అవి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. 7 ఖండాలలో మరి భూమధ్య రేఖని చూస్తే ఇటు ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఈ 2 ఖండాలని తాకుతూ వెళ్ళడం గమనించవచ్చు. అంటే ఉన్న 7 ఖండాలలో ఉత్తరార్ధగోళంలోనూ దక్షిణార్ధగోళంలోనూ కూడా విస్తరించి ఉన్న ఖండాలు అటు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి, ఇటు దక్షిణార్ధగోళంలో ఉన్నాయి. ఎన్ని అంటే 3 ఖండాలు. మరి దక్షిణ అమెరికా చూడండి. దక్షిణ అమెరికా ఎక్కువ భాగం దక్షిణార్ధగోళంలో ఉన్న కొంత భాగం ఉత్తరార్ధగోళంలో కూడా ఉంది. అంటే దక్షిణ అమెరికా ఖండం ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో కూడా విస్తరించి ఉంది. మరి ఆఫ్రికా చూడండి, ఆఫ్రికా సగం కంటే ఎక్కువ ఉత్తరార్ధగోళంలో కనిపిస్తుంది, మరి కొంచెం దక్షిణార్ధగోళంలో కనిపిస్తుంది. అంటే ఆఫ్రికా కూడా ఉత్తర దక్షిణార్ధగోళాలలో విస్తరించి ఉన్న ఖండము. మరి ఆసియా చూస్తే ప్రధాన భూభాగం ఆసియాలో ప్రధాన భూభాగం మొత్తం ఉత్తరార్ధగోళంలోనే ఉన్న మరి ఎక్కడ ఉన్నటువంటి దీవుల సముదాయం అంటే ఇండోనేషియా లాంటి కంట్రీస్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. అంటే భూమధ్య రేఖని తాకుతూ ఉన్నాయి కాబట్టి ఆసియాలో కూడా కొంత భాగం దక్షిణార్ధగోళంలో ఉంది. అంటే ఇక్కడ 2 అర్ధగోళాలలో కూడా విస్తరించి ఉన్న ఖండాలు ఎన్ని అంటే 3. అవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. మరి ఇక్కడ అంటార్కిటికా కానీ ఆస్ట్రేలియా కానీ చూస్తే ఇవి మొత్తంగా దక్షిణార్ధగోళంలో ఉండడం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఉత్తర అమెరికా కానీ ఉత్తర అమెరికా, యూరప్ ఈ 2 కూడా ఉత్తరార్ధగోళంలో ఉండడాన్ని గ్రహించవచ్చు. దీంతో మన సెకండ్ లెసన్ అయినటువంటి గ్లోబ్ భూమికి నమూనా అనే పాఠ్యాంశం నుంచి ప్రధానమైన విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరిగినది. ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు.